ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర సెట్టిబలిజ అభివృద్ధి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కోడిపూడి సత్యబాబు గారు. 25 ఏళ్ళు ఒక సాధారణ కార్యకర్తగా కష్టపడితే ఆయనకి ఈరోజు ఇటు ప్రభుత్వం కానీ పార్టీ కానీ గుర్తించి రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ చేసింది. మనతో ఆయన ఉన్నారు, మాట్లాడతారు. నమస్కారం సత్యబాబు గారు. నమస్కారం. మొదటిగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. కానీ ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు ఈ ఇంటర్వ్యూలో నేను అడిగే ప్రశ్నలన్నీ కూడా చాలా సూటిగా ఉంటాయి. మీ నుంచి సమాధానాలన్నీ ఓపెన్గా ఉంటాయంటేనే మన ఇంటర్వ్యూ కొనసాగిద్దాం, లేదంటే ఇప్పుడు ఆపేద్దాం. మీరు అడిగిన దాన్ని ఖచ్చితంగా సూటిగా మీరు అడిగితే నేను సూటిగానే సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా ఎంపికయ్యారు, ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించిన మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎన్డీఏ కూటమి తరఫున అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అసలు ఎప్పుడు మీరు రాజకీయ రంగప్రవేశం చేశారు? నేను 1996లో సాధారణంగా, అంటే తెలుగుదేశం పార్టీ అంటే మక్కువతోటి ఈ పార్టీలో వార్డులో తిరగడం మొదలెట్టాను. అంటే విద్యార్థి దశ నుంచి ఈక్వల్ ఇంచుమించు 19 సంవత్సరాలు ఉంటాయి నాకు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో వార్డులో స్థానిక ఆర్ట్స్ కాలేజీ ఎదురుగుండా 3వ డివిజన్ అయిన ఆ వార్డులో నా రాజకీయ ప్రస్తావన మొదలైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి ఆ సమయంలో? 96 అంటే ఇంకా ఆయన ఉండి ఉంటారు. ఇంచుమించు నేను వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పుడే ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను పార్టీలోకి ఎంటర్ అయ్యాను. అంటే ఇన్ని పార్టీలు ఉంటుండగా, ఇటు కాంగ్రెస్ కానివ్వచ్చు, లేదంటే లోకల్ పార్టీస్, బీజేపీ, ఇవన్నీ ఉంటుండగా టీడీపీ వైపు ఎందుకు మొగ్గు చూపారు సార్ మీరు? అంటే నాకు ఫస్ట్లో అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అని ఇష్టంతో వచ్చాను. కానీ వచ్చిన తర్వాత ఇందులో కొన్ని తెలుసుకున్న విషయాలు ఏంటంటే, బీసీలకు, అంటే అణగారిన వర్గాలంటే బీసీలు, ఆ బీసీలకు ఎక్కువ అవకాశం కల్పించింది ఏమన్నా పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని. ఆ పార్టీలో ఇప్పుడు సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా అన్న నందమూరి తారక రామారావు గారు రిజర్వేషన్ ఇవ్వబట్టి ఇందులో ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి మా పెద్దలందరూ అనుకోవడం వలన నేను ఈ పార్టీలోకి ఫస్ట్ నుంచి కూడా ఈ పార్టీలోనే ప్రయాణించడం మొదలుపెట్టాను. అంటే మీరు చెప్పినట్టు టీడీపీలో బీసీలు పార్టీకి వెన్నెముక్కని ఆ రోజు ఎన్టీఆర్ గారు చెప్పారు. ఆయన 24% అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని 34% పెంచిన పరిస్థితి ఉంది. అంటే రిజర్వేషన్ కల్పించింది, ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటున్నారా? 100%. ఎందుకంటే దానికి ఉదాహరణ ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ అవకాశాలు తెలుగుదేశం పార్టీలో ఈరోజు అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు అవనివ్వండి, అలాగే అయ్యన పాత్రుడు గారు అవనివ్వండి, వాద్నెడు సుభాష్ గారు అవనివ్వండి, అలాగే సవితమ్మ గారు అవని, ఇలాగ చాలామంది మంత్రులుగా ఈరోజు ఉన్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. అది ఒక కులానికి కాకుండా బీసీలో ఉన్న అన్ని కులాలను కూడా చూసి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీలోనే అది సాధ్యమవుతుంది. ఈరోజు సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా మీరు ఎంపిక కాబడ్డారంటే ఎవరి కృషి ఎక్కువగా ఉంది దీని వెనుక? నేనైతే ఖచ్చితంగా పార్టీకి నన్ను కన్వీనర్గా వేసినప్పటి నుంచి నేను కష్టపడ్డాను. నాకు చైర్మన్ రావడానికి ముఖ్యంగా మా రాజకీయంలో నాకు ఫస్ట్ నుంచి కూడా అండదండలుగా ఉన్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గారు కానీ, అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ, ముఖ్యంగా ఈ రాజమండ్రి సిటీలో చైర్మన్ రావడానికి మా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు. అసలు ఏమైనా విధి విధానాలు ఖరాయినా అయినాయి సార్ మీ సెట్టిబలిజ కార్పొరేషన్ సంబంధించి? ఆల్రెడీ మేము ఫస్ట్ నుంచి కూడా సెట్టిబలిజల కోసం ఆర్థికంగా వెనకబడిన కులం ఏమన్నా ఉందంటే అది ఒక సెట్టిబలిజ కులం అని చెప్పి గతంలో మేము చెప్పడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దిక్కున కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా, లోకేష్ గారు వస్తున్నా, కేవలం సెట్టిబలిజల మీటింగ్లకి ప్రత్యేకించి మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మేము 10-20% మాకు రిజర్వేషన్ కావాలంటే దానికి స్పందించి
20% కూడా ఇస్తానని మా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ముందుగా సాధ్యాసాధ్యాలతో చూసుకోవాలి కాబట్టి మనకు కూడా ముందు గవర్నమెంట్ రాగానే 10% నిజంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ గీత కులాలను గుర్తించిన ప్రభుత్వం ఏమన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. నిజంగా 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు మా గీత కులాల తరపున ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వంలో మనం చూసినట్టయితే గవర్నమెంటే మద్యం దుకాణాలు నడిపేది, కానీ టీడీపీ వచ్చిన తర్వాత టెండర్లు వేశారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అయితే మీకు ఇవ్వడం జరిగింది, ఎవరైతే మీ గీత కులాలు ఉన్నాయో 10% వాళ్ళకి అందులో అవకాశం కల్పిస్తామని చెప్పారు. అది ఇంప్లిమెంట్ అయిందంటారా? అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడో గవర్నమెంట్ గీత షాపులు పెట్టిన మొదటే 10% మాకు కేటాయించడం జరిగింది. 350 షాపులు. ఆ విధి విధానాలు కూడా ఆల్రెడీ ఎలాగివ్వాలో కూడా ముందే ఏ జిల్లాలో ఎన్ని షాపులు వస్తాయి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అది రేపు ఈ నెలలో ఖచ్చితంగా 20-25 తారీఖుల్లో కూడా టెండర్లో పిలుస్తారు. ఈ డిసెంబర్ నెలలోనే మా గీత కులాలకు అందరికి కూడా షాపులు ఇవ్వడం జరుగుతుంది. పండగ బోనస్గా చంద్రబాబు నాయుడు గారు గీత కులాలకు ఇచ్చే ఒక బహుమతి అని నేను అనుకుంటున్నాను. అంటే 2020లో మీరు కన్వీనర్గా ఎంపిక పడ్డారు, అంటే సెట్టుబల్జాకి సంబంధించి సమితికి సంబంధించి కన్వీనర్గా ఎంపిక కాబడ్డారు. అనేక నియోజకవర్గాలు తిరిగారు, చాలామంది సెట్టుబల్జా నాయకులను కూడా కలిసిన పరిస్థితి ఉంది. మీరు ఆ నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఎటువంటి బాధలు వారు మీ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది? ఎక్కువ అంటే మాకు సెట్టుబల్జీలు అంటే అండి ఒక అమలాపురమే కాదు, ఏలూరు దగ్గర నుంచి విశాఖపట్నం వరకు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నారు. కానీ ఏంటంటే రాజకీయ అవగాహన లేదు మా సెట్టుబల్జీలకు. అంటే రాజకీయం చేసే అంత ఆర్థిక స్తోమత లేదు. అవగాహన అనేది తప్పు. రాజకీయం చేసే అంత ఆర్థిక స్తోమత లేదు. మేము ప్రతి నియోజకవర్గంలో కూడా తిరుగుతున్నాం. ఎక్కువ మన పత్తిపాడు కానీ తుని కానీ పాయకీరపేట కాడి నుంచి ఇంకా అక్కడి నుంచి కూడా అందరూ కూడా రైతుల కిందే మిగిలిపోయారు సెట్టుబల్జీలు అందరూ. సరే, అంటే మీ సెట్టుబల్జీల్లో చాలా వరకు కూడా గీత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఉదయం లెగిసి తాటి చెట్టు ఎక్కి తాటికళ్ళు తీస్తే కానీ వారి రోజు గడవని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మరణాలు కూడా, అంటే చాలామంది తాటి చెట్ల పై నుంచి కింద పడి మరణించిన పరిస్థితి కూడా ఉంది. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వానికి ఎటువంటి విజ్ఞప్తి చేస్తారు అటువంటి వారి కోసం? మేమైతే గతంలో మాకన్నా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మేము చెప్పకముందే మా కమ్యూనిటీలో వారికి ఒక అవగాహన ఉంది. అందుకు నిదర్శనం మేము 2014 నుంచి 19 వరకు చెట్టుపై నుంచి ఎవరు పడినా సరే చంద్రన్న బీమా ద్వారా మేము 5 లక్షల రూపాయలు చెక్లు ఇచ్చిన ఎన్నో ఉన్నాయి. కానీ ఈ 2019 నుంచి 24 వరకు కూడా గీత కార్మికులు చెట్టుపై నుంచి జారిపడినా ప్రమాదవశాత్తు చనిపోయినా ఎవరికి కూడా ₹1 వచ్చింది లేదు. మొత్తం వైసీపీ ప్రభుత్వంలో గీత కులాలను మొత్తం నిర్వీర్యం చేసినాయి. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాకతో గీత కార్మికులందరూ కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే మా యువనాయకులు లోకేష్ గారు నీరా ప్రాజెక్టు ఖచ్చితంగా ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము యువగణంలో మాట ఇవ్వడం జరిగింది. ఆ యువగణంలో మాట ఇచ్చి ఏదైతే ఇచ్చారో ఎమ్మటనే మొన్న నేను చైర్మన్ అవగానే లోకేష్ గారి దగ్గరికి వెళితే ముందు అర్జెంటుగా మన నీరా ప్రాజెక్టుకి ఏమేమి కావాలో ఈ కేరళలో సక్సెస్ అయింది కాబట్టి మీరు అధికారికంగా అక్కడ కూడా వెళ్ళి ఒక వారం రోజులు చూసి ఈ నీరా ప్రాజెక్టుని వీలైన మటు త్వరగా మనం గీత కార్మికులకి పూర్తి చేయాలని చెప్పి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే యువగాలం కార్యక్రమంలో కూడా మీరు లోకేష్ వెన్నంటనే ఉన్న పరిస్థితి ఉంది. 2019 నుంచి 24 వరకు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన సమయంలో కూడా మీరు రోడ్డెక్కి ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో కూడా వైసీపీ మిమ్మల్ని వేధించిందంటూ కూడా చెప్తూ ఉంటారు. ఏం జరిగింది ఆ సమయంలో? ఖచ్చితంగా ఇప్పుడు నన్ను ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వైసీపీ వేధించింది. చాలామంది అంటే కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమంది ఆర్థికంగా లావాదేవీలు చేసి వాళ్ళ సైట్లలో లాక్కోవడం, ఇలాగ చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఏదేమన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడమే జయంగా మేము. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మేము సాధారణమైన కుటుంబం. మా నాన్నగారు ఒకట టైలర్, అంటే ఈ అప్పుల్లో కొత్తగా వచ్చే ఈ రిక్షాలు టాప్లు కుట్టేవాళ్ళు మేము, మా నాన్నగారు, నేను, మా అన్నయ్య. మేము 4 అన్నదమ్ములు, మా అక్క, ఒక అక్క, 4 అన్నదమ్ములు, అన్నయ్య, నేను, 2 తమ్ముళ్ళు.
నాకు భార్య, 2 పిల్లలు, 2 అబ్బాయిలు. పిల్లలు చిన్నపిల్లలు ఇంకా లేదు, పెద్ద అబ్బాయి MBA అండి, చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు. అంటే ఇంట్లో మీ భార్య సహకారం మీకు ఏ విధంగా ఉంటుంది? ఒక పొలిటీషియన్గా ఎప్పుడు ప్రజలతోనే ఉండాలి, ప్రజల కోసం పనిచేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ సహకారం ఎలా ఉంది? ఖచ్చితంగా ఫ్యామిలీ సహకారం లేకపోతే మా అన్నదమ్ములు, భార్య, అందరి సహకారంతోనే ఈరోజు ఎంత బాగుంది అయ్యాను. ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా అయితే కేవలం అంటే మేమున్న పరిస్థితుల్లోనే చాలా బాధలు పడ్డాం. అప్పుడు రాజకీయంగా వెళ్తే కనీసం మా కమ్యూనిటీ తరఫున 10 మంది కన్నా నేను సాయం చేయగలుగుతానేమో అన్న దృష్టిలో నా అంతటి నేనే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఎన్నో బాధలు పడ్డాను రాజకీయంగా. ఎందుకంటే ఒక బీసీ వ్యక్తి, సామాన్య వ్యక్తి రాజకీయాలు చేయాలంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా ఆర్థికంగా వెనకబడిన కుటుంబం అది. అయినా సరే ఏదో చెయ్యాలి, తెలుగుదేశం పార్టీలో ఉంటే ఏదో రోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తిస్తారు అని ఈ 25 సంవత్సరాలు కూడా నేను కష్టపడి పడ్డాను. నా వెనకదల నన్ను సపోర్ట్ చేసి ఇంకా కొంతమంది నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నన్ను చూసి ఇంకా కొంతమంది కార్యకర్తలు సత్యబాబు కష్టపడ్డాడు, పదవి వచ్చింది కదా అని చెప్పి ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీకి కష్టపడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అంటే 25 ఏళ్ళు టీడీపీ కోసం కష్టపడ్డారు, ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మీ కష్టానికి ఇది తగిన గుర్తింపు అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసిన వాళ్ళు కూడా ఇంకా కొంచెం అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా నాకు ఈరోజు, ఎందుకంటే నేను రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ దగ్గర 3వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. అలాగే టౌన్ బీసీఎల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా చేశాను, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశాను. కానీ ఈ రాష్ట్ర కన్వీనర్గా ఎంతోమంది సీనియర్లు సెట్టుబడి ఉండగా నాకు లోకేష్ గారు అవకాశం ఇచ్చి నన్ను ప్రూవ్ చేసుకునే అవకాశం కల్పించిన నిజంగా. ఎందుకంటే ఈ 56 కార్పొరేషన్లో అయితే వేయడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి, కానీ ₹1 కూడా ఇవ్వలేదు. కానీ 56 కార్పొరేషన్లో కూడా మీరు కులాల్లోకి వెళ్ళి కష్టపడండి, మీది ఏదన్నా ఉంటే మా దగ్గరికి తీసుకురండి, ప్రతిపక్షంలో రేపు అధికారంలోకి వస్తామని లోకేష్ గారు ముందుగా గ్రహించి కొన్నిసార్లు కులాల చైర్మన్లు వేయొద్దని చెప్పిన మా యువనాయకులు లోకేష్ గారు నిజంగా ఆయనకి హ్యాట్సాప్. ఎందుకంటే ప్రతి కులాల్లో కూడా పనిచేసే వ్యక్తులు ఉంటారు, కానీ పార్టీ పరంగా చూస్తే వాళ్ళకి అవకాశాలు రావు. కానీ మమ్మల్ని ముందే ఆయన గమనించి మాకులాంటి వాళ్ళని ఎంతోమందికి 56 మంది కార్పొరేషన్ కన్వీనర్లుగా వేసి ముందు మీరు పని చేయండి అని మమ్మల్ని జనంలోకి వదలడం నిజంగా లోకేష్ గారి ఐడియాకి నిజంగా నా ఎన్ని నమస్కారాలు పెట్టినా ఆయనకి నేను తక్కువే. ఈరోజు మీరు ఏం చెప్తున్నారంటే టీడీపీ ప్రభుత్వంలో ఈ 56 కార్పొరేషన్లకి నిధులు కేటాయిస్తామని చెప్తున్నారు, కానీ ప్రజల్లో అయితే కార్పొరేషన్ పట్ల తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ఒక కార్పొరేషన్ చూసినట్టయితే ఒక చైర్మన్, ఒక 15 మంది డైరెక్టర్లు ఉన్న పరిస్థితి. అంటే 560 మంది డైరెక్టర్లు ఉంటున్నారు, వాళ్ళకి గౌరవవేతనం కానివచ్చు లేదా టీఏడీఏలు కానివచ్చు. కార్పొరేషన్ నిధులన్నీ వీటికే సరిపోతున్నాయి, రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇస్తున్నారు తప్ప ప్రజలకు కార్పొరేషన్ ద్వారా చేసేది ఏమీ లేదు అంటున్నారు. ఏం చెప్తారు? ఏమండి, ఈ విషయం మీరు గతంలో వైసీపీని అడగవలసిందే. ఎందుకంటే 56 కార్పొరేషన్లో ఆయన వేసాడు, కానీ మేము 56 మంది కన్వీనర్లు వేసామండి. అంటే 56 కన్వీనర్లు అప్పుడు ఉన్నారు, ప్లస్ ఈ 15 మంది డైరెక్టర్లు, స్టేట్ కమిటీ డైరెక్టర్లు అప్పుడు ఉన్నారు. అప్పుడు ఎవరికి జీతాలు లేకుండానే పనిచేశారు. ఇవి జీతం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే అదనంగా ఏది ఎక్కువ కాదు. కానీ నేనేం చెప్తున్నా అంటే జనాల్లోకి వెళ్ళి ఈ కార్పొరేషన్ ద్వారా, ఎందుకంటే వాళ్ళ కులాల స్థితిగతులు తెలుసుకోండి. నేను యువగలం పాదయాత్ర మొదలెడుతున్నాను, అప్పటికే మీరు అందరూ తెలుసుకొని ఏమున్నా సరే ప్రతిరోజు కూడా ఉదయం యువగలం పాదయాత్ర అయిన మర్నాడు పొద్దున్నే ఆయన పాదయాత్రకు మొదలయ్యేటప్పుడు అక్కడ ఏ కమ్యూనిటీ అయితే ఉందో, ఇప్పుడు ఈడుగులు ఉన్నందుకు ఈడుగులే, నాయి బ్రాహ్మణ్స్ ఉన్నందుకు నాయి బ్రాహ్మణ్స్, విశ్వ బ్రాహ్మణ ఉన్నందుకు విశ్వ బ్రాహ్మణ్స్, అలా కాకుండా మళ్ళీ టోటల్ బీసీలందరినీ కూడా కలిపి ఆయన కూర్చోబెట్టి మీకు ఏం కావాలో అవి చెప్పండి అని చెప్పి
ఆయన మొత్తం అన్ని కులాల్లో ఉన్న కష్టాలు తెలుసుకున్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మా నారా లోకేష్ గారు. ఈరోజు మీరు రేపు డిసెంబర్ 15ని రాజమండ్రి నడిబొడ్డున మహాదన్న కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అక్కడ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ కానివచ్చు, లేదంటే వాసు గారికి సన్మానం కానివచ్చు. ఇది దేనికోసం? మీ బలం చూపించుకోవడానికి? బలం చూపించుకోవడం అంటే మేము గతంలో చాలాసార్లు మీటింగ్లు పెట్టాము, ఎవరో కూడా ఈరోజు ఈ క్వశ్చన్ చేయలేదు. కానీ దేనికన్నా కృతజ్ఞత అనేది ఉండాలి. మనం ఎవరి దగ్గరన్నా ఒక సాయం పొందినప్పుడు, ఒక సాయం పొందామంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం కృతజ్ఞతగా ఉండాలి. ఆ కృతజ్ఞత ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు 10% మాకు మా కులానికి ఇచ్చారు. ఎందుకంటే 10% అంటే ఇంచుమించు మా ఒక గీత కులాలో ఒక 1000 కుటుంబాలు ఇంచుమించు రోడ్డును పడకుండా దీంట్లో బాగుపడే అవకాశం చంద్రబాబు నాయుడు కల్పించారు. వారికి కృతజ్ఞత తెలపడం ఇది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే చాలామంది కొంతమంది పదవులు తీసుకుంటారు, కొంతమంది ఇలాగా చేసింది ఏదన్నా ఉంటే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ గీత కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది ఇంకా 10 మందికి తెలియాలి. ఎందుకంటే కులంలో చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే మా సెట్టుబల్జీలు కానీ మిగతా గీత కులాలు కానీ చాలా మటుకి కొంచెం ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ మీటింగ్ తోటి చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఎలా గుర్తించి ఇచ్చారా, లోకేష్ గారు మనకింత అవకాశం కల్పించారా అనేది జనాల్లోకి వెళ్ళడం కోసమే ఈ మీటింగ్ నేను పెడుతున్నాను. సార్, ఇప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలు అయితే ఖచ్చితంగా మమ్మల్ని బాధించే అవకాశం ఉంది. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, లేదంటే స్కిప్ చేసేద్దాం. ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి మీ జాతి పితామహుడికి విగ్రహం పెడతా ఉన్నారు. రాజమండ్రి ఇప్పటి వరకు లేదు, మీ ఆధ్వర్యంలో విగ్రహం పెడతా ఉన్నారు. విగ్రహాలు పెట్టడం అసలు ఉపయోగం ఏంటి సార్? ఖచ్చితంగా ప్రతి కమ్యూనిటీలోనే చైతన్యం కోసం ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మీకు తెలియదే ఉందంటే ప్రతి దుక్కున కూడా కుల నాయకులు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళు మా కులానికి చేసిన సేవ. ఎందుకంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారు అన్న ఆయన మా కులం సెట్టుబల్జీల నామకరణం చేసిన వ్యక్తి. అలాగే అమలాపురంలో ఎన్నో ఆస్తులు కాలేజీలకు ఇచ్చి, అలాగే అంటే ఎడ్యుకేషన్ పరంగా సెట్టుబల్జీలు కొంచెం ఎదరికి వెళ్ళాలని చెప్పి ఆయన మొత్తం ఆస్తులన్నీ కూడా ఈ సెట్టుబల్జీల జాతికి అంకితం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని గౌరవించుకోవలసిన విషయం ఈ జాతిలో పుట్టినందుకు మాకు ఎంతన్నా ఉంది. కాబట్టి మాతో పాటు ఇంకా ఎదరొచ్చే జనరేషన్ కూడా దొమ్మేటి వెంకటరెడ్డి గారు అన్న ఆయన్ని మర్చిపోకూడదని చెప్పి ప్రతి దుక్కున కూడా ఈ దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాలు పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు మీ సెట్టుబల్జీల్లో చాలామంది తినడానికి తిండిలేని స్థాయిలో ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. చదువుకొని పిహెచ్డీలు చేసిన వారు కూడా కూలి పనులకు వెళ్తున్నారు, గీత కార్మికులుగా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మాకు కావాల్సింది మహా సభలు కాదు, మీ ఉపన్యాసాలు కాదు, విగ్రహాలు కాదు, మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి అంటున్నారు. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, మరి ఎటువంటి కృషి చేస్తారు వారి కోసం? ఇప్పుడు ఈ సభ పెట్టే విధానం కూడా మా సెట్టుబల్జీలకి అవకాశాలు కల్పించాలండి అని చెప్పి మాకు 10% రిజర్వేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దానికి మేము కృతజ్ఞతగా ఉన్నాం. కానీ ఇంకా ఎందుకంటే సెట్టుబల్జీల్లో ఇంకా అవకాశాలు లేకుండా చాలామంది ఉన్నారు. ఈ కార్పొరేషన్ ద్వారా మాకు ఎంతవరకు ఇవ్వాలో నిధులు అంతవరకు ఇస్తే కనీసం కొన్ని కుటుంబాలన్నా మేము ఈ కార్పొరేషన్ ద్వారా మేము బాగు చేసుకోవడానికి ఉంటుంది సార్ అని చెప్పి చెప్పడం కోసం, వారికి విన్నవించుకోవడం కోసం నేను ఈ మహాధన సభ ఏర్పాటు చేస్తాను. సార్, మీ దృష్టికి వచ్చిందో లేదో తెలీదు, సోషల్ మీడియాలో అయితే మీరు చేసిన ఒక ప్రసంగం సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటీవల మీరు దుబాయ్ వెళ్ళడం జరిగింది ఆత్మీయ సమావేశం కోసం సెట్టుబల్జీలు. అక్కడ మీరు ఒక వ్యాఖ్య చేశారు. ఏదైతే దుబాయ్ని చూసి, దుబాయ్లో ఉన్న సెట్టుబల్జీలను చూసి మా అమలాపురం ప్రాంతంలో ఉన్న సెట్టుబల్జీలు అంతా నేర్చుకోవాలి, మాలాగా మీకు ఇక్కడ గ్రూపులు లేవు, అమలాపురంలో 2 గ్రూపులు కింద సెట్టుబల్జీలు విడిపోయాను మీరు ఒక వ్యాఖ్య చేశారు. అది ఎవరిని ఉద్దేశించి చేశారు సార్? నేను ఎవరిని ఉద్దేశించి చేయలేదండి. అది కేవలం అంటే సంఘం అనేది ఎప్పుడూ ఒకటిగా ఉంటేనే మనం గుర్తింపు వస్తుంది. నేను కూడా అక్కడ మాట్లాడింది కూడా అక్కడ పొట్ట చేతి పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, బతకడం కోసం వెళ్ళారు. కానీ ఒక్క పిలుపు ఇచ్చేటప్పటికి అందరూ కూడా ఇంచుమించు దుబాయ్లో ఉన్న సెట్టుబల్లి సోదరులందరూ ఒకరు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, ఒకరు 100 కిలోమీటర్ల దూరం ఉన్నారు. కానీ సంఘం పిలిపించింది మనం వెళ్ళి తీరాలని చెప్పి బతకడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ మీటింగు ఇంకా ఇంతమంది పెద్దలు వస్తున్నారు,
వాళ్ళు చెప్పిన మాట వినాలని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ కూడా నేనేమంటానంటే ఎక్కడైనా సరే, ఇక్కడ కాదు, దుబాయ్లో కాదు, ఇక్కడ రాజమండ్రిలో కాదు, అలాగే రామచంద్రపురంలో కాదు, ఎక్కడైనా సరే సంఘం ఒకటిగా ఉంటేనే గుర్తింపు. సంఘం అనేది ఎంత బలంగా ఉంటుందో మనకి అన్ని అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పి నేను ఎప్పుడూ కూడా అవకాశం ఉన్న దుక్కున కూడా నేను 2 సంఘాలకి పెడితే నేను 2 దుక్కులకి కూడా వెళ్ళను. ఎప్పుడైతే ఒకటిగా ఉంటుందో ఆ ఒక్క దుక్కునికే కలాలి. నేను కూడా ఈరోజు నాకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినప్పుడు నేను రాజమండ్రిలో అందరినీ కాకేశాను. ఇప్పుడు మా సంఘం అధ్యక్షులను కాకేశాను, గౌరవ అధ్యక్షులను కాకేశాను. అలాగే పార్టీలో వివిధ పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ కాకేసి నాకు చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మీరు ఏదేమన్నా సరే దొమ్మిడి వెంకరెడ్డి గారి విగ్రహం పెడుతున్నాను, కంపల్సరీ మీరు అందరూ కూడా రావాలి. ఎందుకంటే సంఘం అనేది ఇప్పుడు నేను పార్టీ తరపున మీటింగ్ పెడుతున్నాను, సంఘం తరపున నేను విగ్రహం పెడుతున్నాను. సంఘం అనేది మనం ఎప్పుడూ ఒకటిగా ఉన్నాం కాబట్టి శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన యాతీడిగా అందరినీ కూడా కాకేసి ఒక ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఆత్మీయ విందులో అందరూ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా వాళ్ళు కూడా సిటీలో ఉన్న నాయకులు అందరూ కూడా వివిధ పార్టీలో ఉన్న ఇక్కడ పార్టీని పక్కన పెట్టి కాకేయడం వల్ల అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ కూడా కమ్యూనిటీ తరపున పెద్ద నాయకులకు అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్, ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి సూపర్ 6 అంటూ కూడా పెద్ద మేనిఫెస్టో విడుదల చేసింది. వాటి ద్వారా మీరు సుమారు ఇంతకుముందు వైసీపీ 151 స్థానాలు కైవసం చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు 11 స్థానాలకి కైవసంకి రావడానికి ప్రధాన కారణం మీ మేనిఫెస్టో పనిచేస్తుంది అనుకోవచ్చు. కానీ చాలా వరకు కూడా సూపర్ 6 ఫెయిల్ అవుతుంది, ఇది కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అంటూ కూడా విమర్శ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సార్? అసలు సూపర్ 6 ఫెయిల్ అవ్వడానికి మేము వచ్చి గత 6 నెలలు అయింది. 6 నెలల్లోనే మేము మహిళలకు గ్యాస్ ఇస్తా ఉన్నాం, ఇచ్చాం. అలాగే ఇప్పుడు ఆర్టీసీ ఈ ఉచిత ప్రయాణం మహిళలుగా అన్నాం జిల్లా, అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలంటే అండి ఇవి ఇప్పుడు చిన్న పథకాలు కాదు. ఈ రాష్ట్రంలో మనం పీకల లోతుగా మొత్తం మునిగిపోయి ఉన్నాం అప్పుల్లోనే. మొత్తం ఏమీ లేకుండా సర్వనాశనం చేసి వెళ్ళిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మనం జీతాలు ఇవ్వడమే కష్టం ఉన్న పరిస్థితిలో ఇప్పుడు కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రకారం మొట్టమొదటిగా మహిళలు గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ప్రయాణం రేపు పండక్కే ఖచ్చితంగా అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మేము ఇవ్వాలండి, ఎందుకంటే మాకు అదనంగా భారం. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అవ్వాతాతలకి పెన్షన్ అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి 3000 నేను పెంచుతానని చెప్పి వచ్చి దాన్ని 250 పెంచడం. కానీ మేము చెప్పకుండా వచ్చి మేము పెన్షన్ పెంచుతామని మాట ఇవ్వలేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ఈ పరిస్థితిలో 3000 వాళ్ళకి సరిపోదని చెప్పి ఎమ్మటనే రాగానే 1000 పెంచి 4000 ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. తల్లికి వందనం అన్నారు సార్, ఎక్కడ కూడా అది లేని పరిస్థితి. తల్లికి వందనం ఖచ్చితంగా రేపు మార్చి నెలలో అది కూడా కంపల్సరీ పూర్తి చేస్తారు. మహిళలందరికీ కూడా నెలకి 1500 ఇస్తున్నారు, అది కూడా ప్రెజెంట్ లేదు. అది కూడానండి ఇప్పుడు మనం కూడా సాధ్యాసాధ్యాలు చూడాలి. మనం ఆర్థిక నష్టంలో ఉన్నాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అన్న అతను పోలవరం వైపు చూడలేదు, అమరావతి వంక చూడలేదు. కానీ మా చంద్రబాబు నాయుడు గారు అటు పోలవరం ఇటు అమరావతి 2 కన్నులుగా సాగిస్తూ ఈ ముఖ్యంగా ఈ ఫంక్షన్లు కానీ ఏది ఆపకుండా చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఇది కూడా జనాలంతా కూడా గమనించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రోడ్లు పరిస్థితి మనం ఎంతో దారుణంగా అనుభవించాం. మన పిల్లలు స్కూల్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా పడిపోయి యాక్సిడెంట్లతో ఎంతమంది తిరిగి వచ్చారు. కానీ రేపు పండగ వచ్చేటప్పటికి ప్రతి రోడ్డు కూడా ఈ గుంతలు గట్రా అన్నీ క్లియర్ చేసి రేపు ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా ముందు దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. మీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు యువనేత వాసంశెట్టి సుభాష్ ఎక్కడో అమలాపురం నుంచి రామచంద్రపురం వెళ్ళి మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటిసారి మంత్రిగా గెలుపొందారు కదా. కానీ కొన్ని మీ సామాజిక వర్గంలోని కొన్ని విభేదాల వల్ల ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ సామాజిక వర్గంలోని కొట్లాట వల్ల 2గా చీలిపోయారు శెట్టిబలిజలు గోదావరి జిల్లాలోని విమర్శ వస్తుంది. ఏం చెప్తారు? వాసంశెట్టి సుభాష్ గారు అన్న ఆయన మంచి నాయకుడు, నిజంగా పార్టీ గుర్తించింది, ఎమ్మెల్యే ఇచ్చింది, మంత్రి ఇచ్చింది. దానికి కమ్యూనిటీలో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. యువ నాయకుడు వచ్చాడు, మనకేదో మంచి జరుగుతుందని ఈరోజు కమ్యూనిటీ అంతా కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆయన మంత్రి గారు ఏం చేస్తారా అనేది కమ్యూనిటీకి. ఎందుకంటే అమలాపురం అనేది
చాలా గొప్ప సిటీ. ఎందుకంటే సెట్టిబల్జీలకి ఏమన్నా గుర్తింపు వచ్చిందంటే ఒక అమలాపురం నుంచే మొదలవుతుంది. ఆయన కూడా వనభోజనాలు చాలా గ్రాండ్ సక్సెస్గా చేస్తుంటారు. ఎస్ఏఎఫ్కి కూడా ₹1,00,00,000 విరాళం ప్రకటించారు కదా రీసెంట్గా. ఖచ్చితంగా అండి. వాళ్ళ నాన్నగారు కూడా ఎస్ఏఎఫ్ తరఫున ₹1,00,00,000, ఎందుకంటే ఒక ఆయన కూడా ఒక ₹1,00,00,000 ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఈరోజు ఆయన అలా ఇవ్వడం కాబట్టే ఆయన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈరోజు మంత్రిగా ఇవ్వడం జరిగింది. అందరి మనిషి అని చెప్పుకునే కూడుపూడి సత్యబాబు గారు, మీకు మంత్రి గారితో ఉన్న సాన్నిహిత్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? నాకైతే వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏమన్నా ఫోన్ చేస్తే ఆయన ఏమన్నా స్పందిస్తారు. నా ఏ పని అంటే ఇప్పటి వరకు మంత్రి గారి దగ్గరికి అయితే నేను ఏ విధంగా కూడా పని మీద వెళ్ళలేదు. ఏదన్నా ఉంటే మొన్న నా ప్రమాణ స్వీకారానికి రమ్మని కాకేయడం జరిగింది. రేపు ఈ 15వ తారీఖు నాడు ఈ కార్యక్రమం జరిగింది. ఏదేమన్నా కొత్త రక్తం రావడం నిజంగా చాలా మంచి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ సెట్టిబల్జీలకు కాపులకి మంత్రి ఉండేది. తెలుగుదేశంలో కొంచెం ఇలాగ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వలన ఆయన కూడా స్పందించి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సెట్టిబల్జీలకు మంత్రి ఇవ్వడం నిజంగా చాలా శుభపరిణామం. రాష్ట్ర స్థాయిలో టీడీపీ తరఫున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జనసేన నుంచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే అక్కడైతే కలిసే ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూసినట్టయితే ఇటు జనసేనకి తక్కువగా సీట్లు కేటాయిస్తున్నారు, అంటే క్షేత్రస్థాయిలో వాళ్ళకి సరైన గౌరవం దక్కట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? అది ఉందంటారా? అసలు ఎక్కడా కూడా ఆ విధి విధానాలు లేవండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సఖ్యతగా ఉంటారు. ఏ పని ఉన్నా సరే ఇద్దరు ఒక మైండ్లో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే అది బయటకు వస్తుంది. దానికి ఉదాహరణ మనం ఈ నామినేట్ పోస్టులు చూడండి. వారికి ఎక్కువ అవగాహన, ఎక్కువ పోస్టులు ఇవ్వడం కానీ, ఎందుకంటే ఏదైతే మనం 30 అనుకున్నామో, ఏదైతే 70 అనుకున్నామో ఆ విధంగా వాళ్ళందరికీ కూడా మంచి మంచి పోస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఉదాహరణ మనం కూడా కాకినాడ కూడా చైర్మన్ ఇచ్చారు, అక్కడ రాష్ట్ర మన సివిల్ సప్లై చైర్మన్ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మంచి సఖ్యతతో ఉన్నారు. మేము 2029లో కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ఇది ఇలాగే ముందుకు సాగుతుంది. సరే, ఏ అధికారం లేనప్పుడే మీరు అన్ని నియోజకవర్గాలు కలిగి తిరిగారు, సెట్టిబల్జీలు పడుతున్న బాధలు గాథలు కూడా కల్లారు చూసిన పరిస్థితుంది. ప్రస్తుతం మీరు కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వ విధి విధానాలు పక్కన పెడితే మీకున్న ఎయిమ్ అండ్ మీకున్న మోటో ఏంటి? అసలు వారి కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? సెట్టిబల్జీలు చాలామంది ఆర్థికంగా, ఎందుకంటే వ్యాపారం పెట్టుకుందామంటేనే ఒక 5 లక్షలు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. రేపు అయితే నేను చంద్రబాబు నాయుడు గారి ద్వారా నేను కోరుకునేది, లోకేష్ గారిని కోరుకునేది ఒకటే, మాకు ఈ ఏ వ్యాపారం పెట్టుకున్నా ఈ కార్పొరేషన్తో పాటు బ్యాంకులో కూడా ఏది ఆప్షన్ లేకుండా, అంటే బ్యాంకుకి వెళ్ళేటప్పటికి చాలా అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయి. అవి లేకుండా ఈ కార్పొరేషన్కి సూటీలు గట్రా లేకుండా ఖచ్చితంగా ఎవరైతే బ్యాంకు ద్వారా లోన్ ఇవ్వాలి, ఎవరైతే ప్రొడక్ట్ పెట్టుకుంటున్నారో, ఎందుకంటే సబ్సిడీ చెక్లు కానీ కానీ ఇవ్వకుండా ఎవరైతే యూనిట్ పెట్టుకుంటారో వాళ్ళకి కంపల్సరీ బ్యాంకు ద్వారా చేసి కనీసం ఈ కార్పొరేషన్ ద్వారా ఒక 4-5 వేల కుటుంబాలు సక్సెస్గా లబ్ధి పొందాలని. ఎందుకంటే ఒక యూనిట్ మనం పెట్టించామంటే అది ఇంకా అలా జీవితకాలం వాళ్ళకి ఎందుకంటే అలాగా రన్ అవుతుంది. అందుకు ఈ బ్యాంకుని, ఈ కార్పొరేషన్ని ఏకం చేసి వాళ్ళకి ఎంత పెట్టుకుంటే అంత వాళ్ళ యూనిట్కే మెయిన్, వాళ్ళ ఎంత కాస్ట్లీ యూనిట్ పెట్టుకున్నా 5 లక్షలు పెట్టుకున్నా 10 లక్షలు పెట్టుకున్నా అది కంపల్సరీ వాళ్ళకి వచ్చే విధంగా కార్పొరేషన్ ద్వారా నాకు చెయ్యాలని చెప్పి మనస్ఫూర్తిగా మన లోకేష్ గారిని నేను కోరుకుంటున్నాను. సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్గా సెట్టిబల్జీలో ఉన్న నిరుద్యోగులు కానీ చదువుకున్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? సెట్టిబల్జీ యువకులు చాలామంది చదువుకుంటున్నారు, కానీ ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. వాళ్ళకి ఎక్కువ ఈ అవకాశాలు వచ్చేలాగా, అలాగే విదేశీ విద్యకి, ఎందుకంటే చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు విదేశాలు వెళ్ళాలంటే అందరం ద్రాక్షలా ఉంది. వాళ్ళకి ఈ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి విదేశీ విద్య 25 లక్షల రూపాయలు అయితే 25, 15 అయితే 15 ఎంతో కొంత కార్పొరేషన్ ద్వారా
మేము సాయం చేయాలని చెప్పి దానికి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు తెలపాలని చెప్పి, ఎందుకంటే మా దాంట్లో వెళ్ళే వాళ్ళు చాలామంది తక్కువ విదేశాలు, వాళ్ళకి ఈ కార్పొరేషన్ ద్వారా కొంతమంది అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయం. నమస్తే సార్. ఇది ఈ వారం రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు గారితో ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు ట్రూత్ న్యూస్.